అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒకడు ఉన్నాడండి, ఆకుకి పువ్వుకి తేడా తెలియనటువంటి ఒక ఎర్రి పుష్పంగాడు. వీడికి పెద్ద మేధావి, ఈయన మించిన లేరు. మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీని అంతా కూడా తన భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి భ్రమంలో బతుకుతూ ఉంటాడు. అలా బతకడానికి కూడా కారణం ఏంటంటే అందులో అంతా 8th క్లాసు చదువుకున్న వాళ్ళు, మనోడు ఒకరు 9th క్లాస్ చదువుకున్నటువంటి వాడు. అందువల్ల పెద్ద జ్ఞాని అనేటువంటి బిల్డప్ వేస్తూ ఉంటాడు. అయితే తాజాగా ఎంత తెలివి కల్లోడో, ఎంత మేధావో, అసలు ఒక సబ్జెక్ట్లో ఈయన మించిన లేరు. ఎందుకంటే మామూలుగా వైసీపీ వాళ్ళు వీడిని పప్ప అంటారు, అలాగే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎరిపప్ప అంటారు. ప్రజలు మాత్రం వీడిని కొండెరి పప్ప అంటారు. ఎందుకంటే అంత ఎరిపప్పలాగా చూడంగానే మనందరికి అర్థమయ్యేలాగా ఉంటాడు పెద్ద ఎరిపప్పగాడని. సరే, ఇప్పుడు వీడిని క్రాంతి ఇంటర్వ్యూ చేశాడు. వాడి ఇంటర్వ్యూలో మన ఎరిపప్పగాడు తెలివితేటలు ఒకసారి చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి చూడండి. కిరణ్ ఉన్నాడు కదా, టీడీపీ కిరణ్ భారతమ్మ మీద అట్లనే జగన్ గారి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే తీసుకొని పోయి కూటమి. మరి బోరుగడ్డ అనిలు ఆ రోజు అంత బూతులు మాట్లాడుతుంటే, అంత విరవిగి మాట్లాడుతూ ఉంటే, అంత ఇర్రెస్పెక్ట్గా మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? బోరగడ్డ అనిల్ మీద అసలు వీళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి? ఫస్ట్ పాయింట్ కంప్లైంట్ సుమోటో తీసుకోదండి. పవన్ కళ్యాణ్ పిల్లల్ని తిట్టాడు కదా అప్పుడు. మరి పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు వచ్చి డీజీపీ దగ్గర కలిసి అతని మీద యాక్షన్ తీసుకోమని ఎందుకు అడగల? మీరు సుమోటోగా యాక్షన్ తీసుకోవాలి. సార్ ఒక మాట మీద మీరు కంప్లైంట్ చేసి నేను చెప్తాను. కిరణ్ మీద ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కంప్లైంట్లు అప్పుడు కదా వాళ్ళు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అతని మీద కంప్లైంట్లు వెళ్ళినా కదా వాళ్ళు. కిరణ్ అనే అతను తీసుకొని వచ్చింది. ఎందుకు బయట ఉండి చంపేస్తారేమో కిరణ్ అని, లోపలికి వాళ్ళే సెక్యూరిటీ కల్పించుకొని వాళ్ళే తీసుకొని వచ్చి నేర్చుకున్నా మీరు రాజకీయం. నిజంగా మేమేమన్నా చెప్పులు తీసుకొని కొడతా ఉన్నావా, లేదంటే పేకలు బీసి చంపేస్తా ఉన్నావా? నేను జరిగిన ఫ్యాక్ట్ చెప్తున్నా, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మిమ్మల్ని నమ్మించడానికి నేనేమి ఇంటర్వ్యూ చేయట్లేదు కదా. నేను ఫ్యాక్ట్ చెప్తానికి వచ్చా. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, అది ఫ్యాక్ట్ అనుకున్నాళ్ళు. కానీ వాళ్ళు నమ్మకపోవచ్చు. నేనే 100 మందిని నమ్మించడానికి మీరు బయట ఉంటే వేసేస్తారా? మీరు ఆ రోజు ఉన్న పరిస్థితి ఎట్లుంది అంటే అట్లా వేస్తామని అంటున్నారు. వాళ్ళు వేసేసారు కదా డైరెక్ట్ గా వాళ్ళని, చాలా మందిని బయట. ఆ రోజు ఆ కిరణ్ అనేవాడిని బయట ఉంటే సాగుకొట్టే పరిస్థితి ఉంది. అందుకని పోలీసులు తెలియగైంది. హైదరాబాద్ నుంచి పోలీసులు బందోబస్తు వచ్చాడు, మీకు తెలుసా? అతనే విజయవాడ దగ్గర దొరికాడు, విజయవాడ దగ్గర సరెండర్ అయినట్టు ఫాల్స్ న్యూస్. అతను బయట ఉంటే ఎక్కడన్నా ఉంటే థ్రెటనింగ్ ఉంటుందని చెప్పి ముందు ఇమీడియట్ గా కేసు పెట్టి, అది కూడా ఏంటి నార్మల్ సెక్షన్ పెట్టి ఒక 5-6 రోజుల్లో బెయిల్ వచ్చేటట్టుగా పెట్టారు. మరి ఎందుకు పెట్టారు చెప్పండి? సో ఒకటి ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా నేను. అన్న అనిల్ అనే అతనికి సంబంధించి అసలు ఎక్కువ మాట్లాడుకోవడం మన టైం వేస్ట్, మాకు సంబంధం లేనటువంటి వాటికి. ఎందుకంటే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడానుకో వీడికి ఫోన్ చేస్తాడు, కాదమూరి వెంకటరెడ్డి గారికి ఫోన్ చేసి మింగుతాడు. ఈ భయం అనుకుంది. సరే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే చాలా ఎరుపప్పగాడు. ఎందుకంటే కిరణ్ వ్యాఖ్యలు చేసి నమ్మితే మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అరే ఇలా మాట్లాడతారా, భారతమ్మ గారిని ఇలా అవమానం చేశారు అని మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు పెట్టినమ్మితే నారా లోకేష్ గారు దాన్ని సీరియస్గా తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి అతని మీద నాన్ బెయిలబుల్లే పెట్టారనుకుంటాను. తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది. వీడు ఏదో పిచ్చి మాట్లాడతాడు. సోషల్ మీడియాలో చేసేటువంటి వ్యాఖ్యలకు ఎలాంటి కేసులు ఉంటాయో అలాంటి కేసులే పెట్టారు. సో ఇక్కడ ఆయన అంటాడు దొరికితే లేపేస్తాడు. అంటే పెద్ద పోటుగాళ్ళ మీరు, వస్తాదుల పెద్ద పిస్తాగాళ్ళ. అరే గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు దిగినప్పుడే మూసుకొని కూర్చున్నారా? అంత సీన్ ఏం లేదు ఇక్కడ. ఒక బాధ్యతమైనటువంటి పార్టీ ఖచ్చితంగా నోరు జారింది. నోరు జారకూడదు, జారాడువాడు. ఎక్కడైతే వీళ్ళు సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా ఇది గతంలో మీరు భువనేశ్వర్ గారిని అన్నప్పుడు బాధపడ్డారు కదా, మరి ఇలా భారతిరెడ్డి గారిని ఎలా అన్నారు? భువనేశ్వర్ గారిలో అమ్మను చూసినప్పుడు భారతిరెడ్డిలో మీరు ఎందుకు చూడలేదని అడుగుతారు. సో దానికి లోకేష్ అనే వ్యక్తి దానికి విక్టిమ్ అంటే సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండకూడదు. కాబట్టి ఇమ్మీడియట్లీ అతను అరెస్ట్ చేశారు. లోపల కోర్టు జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసి అతనికి రిమాండ్ విధించారు. ఇది వాస్తవ విషయం. దీని మీద మొత్తం తెలుగుదేశం పార్టీలో చాలామంది సోషల్ మీడియా కార్యకర్తల మీద ఆగ్రహ ఆవేశాలకు నారా లోకేష్ గారు గురయ్యారు. అతనికి ఆ నల్ల కవర్ కప్పటం పైన కానీ ఏం చేశారని మీరు నల్ల కవర్లు కప్పాల్సినంత పరిస్థితి ఏంటని దాని మీద చేశారు. అయినా కూడా పార్టీ సమర్థించలే ఎక్కడ. ఎందుకంటే అది తప్పు, క్షమించడం అనేటువంటి నేరం అనేది వాస్తవ విషయం. ఈ గొట్టంగాలు ఎవడు పోయాడే ఒకసారి చూపించే డిఎస్పీ ఆఫీసులకు వెళ్ళి పోలీసులు కలిసి కంప్లైంట్ ఇచ్చారేమో. సింగిల్ 1% కూడా ఇవ్వలే. కాకపోతే సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెట్టారు, నేను ఒప్పుకుంటా. అంటే ఈడే పెద్ద పోటుగాడు, పెద్ద బాగా సబ్జెక్ట్ అనుకుంటాడు అంటాడు.
సరే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ విషయంలోకి వస్తే బోరుగడ్డ అనిల్ టైంలో జనసేన పార్టీ వాళ్ళు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఒకసారి అసలు బోరుగడ్డ అనిల్ వాడు ఏదైతే వాళ్ళ ఆఫీస్ దగ్గరికి కొంతమంది కార్యకర్తలు వెళ్తే వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. మీరు అంటే ఇండైరెక్ట్గా మీరు బోరుగడ్డ అనిల్ కుమార్ని మీరు కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అతను మాట్లాడిన మాటలు చాలా జుగుత్సాకరంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టాలో, చంద్రబాబు నాయుడు పెట్టాలో, లోకేష్ పెట్టాలో, లేదా వాళ్ళ పార్టీ కార్యకర్తలు పెట్టాలో కాదు. ఒక బాధ్యతమైనటువంటి ప్రభుత్వంలో మీకు సిగ్గు లేకుండా మీరు కనీసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఎవరు అడగలేదు, లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు వచ్చి అడగలేదంటే అంటే మీరేం గంటలు కాస్తున్నారు? వాడు విచ్చలవిడిగా విశృంఖలంగా మాట్లాడుతుంటే అంటే ప్రభుత్వం ఎవడో కంప్లైంట్ ఇస్తుందాక రియాక్ట్ అవ్వరా? మీరు కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎందుకంటే అక్కడ ఉద్దేశపూర్వకంగానే తిట్టించారు. ఏదైతే పవన్ కళ్యాణ్ని అవమానపరచడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని అవమానపరచడం కోసం రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అనేది వైసీపీ బాగా నమ్మింది. ఎందుకంటే వైసీపీకి సిగ్గు శరం అనేది ఎప్పుడో వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. మిగతా వాళ్ళు కూడా అలా ఉంటే ఏమవుతుందిలే అంటే వాళ్ళ విమర్శలు చేస్తూ తట్టుకొని నిలబడలేరు, వెళ్ళిపోతారు అనేటువంటి దాంతో మీరు చేపించినటువంటి వ్యాఖ్యలు. సరే వీడిని తీసి పక్కన పెడదాం. నిండు శాసనసభలో నారా భువనేశ్వరి గారిని అవమానపరిచారు కదా, వల్లభనేని వంశీ మీడియా సమక్షంగా అవమానపరిచాడు కదా, మరి వల్లభనేని వంశీ మీద చర్యలు తీసుకున్నారా? నిండు శాసనసభలో అవమానపరిచినటువంటి దోడపూరి చంద్రశేఖర్ రెడ్డి మీద చర్యలు తీసుకున్నారా? లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాట్లాడారు కదా, అంబటి రాంబాబు గారు అరగంట గారు మాట్లాడారు కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? అనిల్ మా పార్టీ వాడు కాదు అని అంటున్నావు, ఓకే వదిలేద్దాం. మరి వీళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకున్నావు? నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి గురించి మాట్లాడి అవమానకరంగా మాట్లాడారు కదా, దాని గురించి మాట్లాడారు. అదే కార్బూరి వెంకటరెడ్డి, దాని గురించి మీ పార్టీ నాయకులు అతను ఏమైనా సస్పెండ్ చేశారా? పార్టీలోంచి తీసి పక్కన పెట్టారా? పార్టీ నుంచి అతను ఏమైనా బహిష్కరించకపోగా శభాష్ అంటూ భుజం తట్టారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు దాడికి వెళ్ళినటువంటి జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు కదా, మరి అది ఏ ఇండికేషన్లో మంత్రి పదవి ఇచ్చాడు? కాబట్టి ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇవన్నీ జయంగా లేనిది బోరుగడ్డ అనిల్ గారిని అడ్డం పెట్టుకొని కావాలని ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేయించింది వాస్తవం కాదా? అంటే ఎవరు పిచ్చోళ్ళు? నువ్వు పిచ్చోడివి, నీకు పిచ్చోళ్ళు వచ్చావా? మా అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమైంది. బోరుగడ్డ వెనకాల ఉంది జగన్మోహన్ రెడ్డి గారని, సజ్జల రామకృష్ణారెడ్డి అని, సజ్జల భార్గవ రెడ్డి అని, వర్రా రవీంద్ర చేత మరి ఏదైతే వైఎస్ రెడ్డి గారి మీద పోస్టులు పెట్టించారు కదా, మరి దాన్ని ఏమంటావు? అని ఒకటైతే ఏదో జరిగిందిలే పొరపాటు అనొచ్చు. ఇంతమంది ఎదవల చేత మాట్లాడించినప్పుడు కనీసం వాళ్ళ మీద మీ ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకోకపోగా వాళ్ళకు పేమెంట్లు ఇచ్చి అంటే ఎంకరేజ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ రోజుకి కూడా మా ఫేస్బుక్ పేజీలు ఓపెన్ చేస్తే అందులో పచ్చి బూతులు మాట్లాడతారు. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే క్రాంతి గారికి చెప్పాల్సింది ఏంటంటే నిద్రపోయేవాడిని లేపొచ్చు, మేల్కొన్నోడితోటి మాట్లాడవచ్చు. నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళు ఈ వైసీపీ పార్టీలో సంబంధించినటువంటి వ్యక్తులు. వాళ్ళకు మనం ఏం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితులు లేరు అనేది వాస్తవ విషయం. ఇక వీడి సంగతి ఏంటంటే 5 రూపాయలు ఇస్తే మొరగమంటే మొరుగుతాడు, 10 రూపాయలు ఇస్తే బూట్లు నాకమంటే నాకుతాడు, 50 రూపాయలు ఇస్తే ఇంకా ఏదైనా కావాలన్నా కూడా చేయగలిగినటువంటి ఏమంటాడంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలో అతి పెద్ద పేటీఎం కుక్క వీడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. వీడితో పెద్ద ఇంటర్వ్యూలు మళ్ళీ ఇంత పెద్ద పోటుగా లేడని చెప్పి అంటే కళ్ళ ముందు కనపడుతున్నా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసింది కదా మీరంతా బొగడాగాళ్ళలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసింది కదా మీరంతా లోఫర్లో. అందుకే కదా రాష్ట్ర ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టి మీకు 11 సీట్లు ఇచ్చింది. ఇంకా ఈ పెంటమొహం వేసుకొని నేను మీడియా ముందుకు తీసుకొచ్చేసి పొద్దుగులితో ఇంటర్వ్యూలు ఏముందడితో ఇంటర్వ్యూలు చేయను. వాడి దగ్గర సబ్జెక్ట్ లేదు, వాళ్ళ నాయకుడు అభివృద్ధి గురించి వీడికి అంత సీన్ లేదు, చెప్పే సీన్ లేదు. ఏదన్నా మాట్లాడితే కాంట్రవర్సీ టాపిక్, లేదంటే వాడు ఉంటాడు కదా ఏదో ఒక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయటం. వీడి అంతకుమించి మాట్లాడటానికి వీడి దగ్గర ఏం లేదు, వీడికి అంత సీన్ లేదు. వీడికి సబ్జెక్ట్ అనేది సున్నా అనేది అందరికీ తెలుసు. ఏదో ఇట్లాంటి రోత మాటలు, బూతు మాటలు, ఇలాంటి సోది మాటలు మాట్లాడటం తప్పనిచ్చి వీడి కళ్ళే ఉన్న కాకులు మింగాయి 2019-24 దాకా. అందుకే ఈ కొండేరి పప్పు అనేది వరకు కాదు, అందరూ తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. నిండు శాసనసభలు ఎవరు అవమానం చేశారో, లేకపోతే బహిరంగంగా ఇలాంటి వెధవలు శ్రీరెడ్డి లేకపోతే బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని ఎవరు పెంచి పోషించారో అందరూ తెలుసు. ఈడే ఎరిపప్పగాడు కాబట్టి వీడికి ఇంకా తెలియలేదు అనుకుంటున్నాను. తెలియలేదు నేను అనుకోను, కానీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నాడు అనేది వాస్తవ విషయం. అంటే మీరు కంప్లైంట్ ఇవ్వకపోయినా చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసాం, లోపల పెట్టారు, రిమాండ్ విధించారు. కానీ మీరు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుంటే బోరుగడ్డ అనిల్ గురించి ఆలోచించేవాడు అంట. ఏం తెలివితేటలురా,
ఏం తెలివితేటలు రా మీ తెలివితేటలు? మీరే మాట్లాడిచ్చి మీరే స్క్రిప్ట్ ఇచ్చి వాడు చెప్పలేదా నా చేత మీరు సజ్జల రామకృష్ణారెడ్డి అనేక రకాలుగా నన్ను వాడుకున్నాడని? ఇంకెందుకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు? సిగ్గన్నా ఉండాలి కనీసం మాట్లాడటానికి.